ఈరోజు మన అరటి మొక్కలు వస్తాయి అనేసి షేడ్ నెట్ వేయడం కోసం ఈ విధంగా తయారు చేస్తాను. మన ఓబ్లేసి వచ్చాడు మొత్తం ఫిట్ చేయడానికి. ఫిట్ చేయడం స్టార్ట్ చేసామో లేదో అంతలోనే మొక్కలు వచ్చేసాయి. ఇంకా మొక్కలు వస్తే ఇంకా పని ఆపేసి మొక్కలు దింపుకొని ఇంకా తర్వాత ఇంకా వేయడం స్టార్ట్ చేసాం. మొత్తం ఆ విధంగా మొత్తం సెట్ చేసాం. ఇంకా అది హైప్ చేసుకొని మళ్ళీ మన సంపలోకి నీళ్ళు వదులుదామని పోయాం. ఇంకా పైప్ లెంత్ ఎక్కువైందని ఈ విధంగా కట్ చేసుకొని ఇంకా తర్వాత ఇంకా మొత్తం రెడీ చేసాం. రెడీ చేసి ఇంకా నీళ్ళు వదులుదాం, టెంకాయ కొడదాం అనేసి స్టార్ట్ చేసే మన భక్తి చూసి ఫోన్ కూడా షాక్ అయినట్టుంది. తీక ముందు ఈ విధంగా కింద పడిపోయింది. ఇదిగో మన నీళ్ళు ఈ విధంగా వచ్చాయి. చాలా చిన్నగా వచ్చాయి మన నీళ్ళు, ఎక్కువ లేవు మనకు నీళ్ళు. మన నీళ్ళతో నింపాలంటే ఓ నెల పడుతుంది అనేసి మన పక్క తోట ఆయన చలమారెడ్డి అని అడిగాను. ఈ విధంగా వచ్చాయి. ఇంకా 2 బోర్లు కలిపి ఇంకా అట్లా చూసుకుంటా పైన కూర్చున్నాము. ఇంకా బాగానే పడుతున్నాయి 2 కలిపి. ఇంకా కింద ఏమన్నా టైట్ ఏమన్నా లాగిందా అనేసి కిందకు పోయి చూసుకుంటా ఉంటే అంతా బాగానే సెట్ అయింది. మనం అరటి చెట్లు పెట్టడం ఫస్ట్ టైం కదా, ఇంకా నీళ్ళు ఏ విధంగా కొడతారో మన అజయ్ దగ్గరికి పోయి చూస్తూ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి డ్రిప్పర్లు కొంచెం అవసరంగా ఉంటే డ్రిప్పర్లు తెచ్చుకోనికి షాప్కి పోయాము సీమపూర్లకు. మన బత్తాయి చెట్లు కొంచెం పెద్దగా అయ్యాయి కదా, అందుకనేసి సింగిల్ డ్రిప్పర్ తీసేసి డబుల్ డ్రిప్పర్ వేద్దామనేసి ఓవ్లేసి ముందర 2 కొత్తవి వేసుకుంటూ పోతూ ఉన్నాడు. నేనేమో వెనకాల ఇంకా పాత డ్రిప్పర్ బీకేసి దానికి స్టాపర్ వేసుకుంటూ వచ్చా ఉంటా. ఇదే స్టాపర్ అంటే పాత బీకొచ్చి ఆడ హోల్ పడుతుంది కదా, ఆ హోల్కి ఈ స్టాపర్ తీసుకొని అట్లా నొక్కి స్టాప్ చేసి వచ్చే ఇంకా ఆడ నుంచి నీళ్ళు రావు. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా మన అరటి చెట్లకు నీళ్లు కొట్టేసి కొంచెం మళ్ళీ కింద కూల్ చేద్దామని కొద్దిసేపు నీళ్ళు పెట్టే కింద. ఈ విధంగా ఉన్నాయి ఈరోజు మన మొక్కలు. ఈ రోజుకి ఇంతే. ఇంకా బాయ్ బాయ్. మళ్ళీ చూపిస్తాం మొక్కలు ఏ విధంగా ఉంటాయో.